హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకి, చపాతీ, రోటీ, పుల్కాల్లోకి అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసి ఇది కూడా చిటపట్లాడిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇదంతా కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ప్రిపేర్ చేస్తే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కూడా అయిపోతుంది. అలాగే పొటాటోస్ని పైనంతా కూడా పీల్ తీసేసుకొని ఇలా యాడ్ చేసి ఇది కూడా ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని బాగా వేగనిచ్చుకోవాలి. ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటాయి ఈ పొటాటో అంతా కూడా. కింద మాడనివ్వకుండా ఇలా గరిటెతో తిప్పుకుంటూ బాగా వేగేటట్లు వేగనిచ్చుకుందాము. ఇలా కలిపేసుకొని ఇందులోకి రుచికి సరిపడా చూసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని ఈ ముక్కలంతా కూడా ఒక 60% ఇక్కడే కుక్ అయిపోవాలండి. అంత బాగా వేగాలి. అప్పుడే మనకి కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేస్తున్నాను. ఇలా ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకోవడం వల్ల అరోమా అంతా చాలా బాగుంటుంది. దానికోసమని అల్లం వెల్లుల్లి దంచుకొని యాడ్ చేసి ఇదంతా కూడా బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసేసుకుందాము. ఆ పచ్చి వాసన అంతా కూడా పోయి మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు ఇలా వేయించుకొని బాగా పండిన టమోటాలు ఒక 2 చిన్న సైజు తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ టమోటా ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకొని ఈ టమోటా ముక్కలంతా కూడా బాగా మెత్తబడేంత వరకు ఇలాగే మగ్గించుకోవాలి. ఈ ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ టమోటా ముక్కలంతా బాగా సాఫ్ట్గా అయిపోవాలి. అప్పటి వరకు మగ్గించుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది మనకి ఈ కర్రీ అనేది. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ టమోటా ముక్కలంతా కూడా చక్కగా మగ్గేంత వరకు మగ్గించుకుందాం. ఇక్కడ చూసారు కదా, టమోటా ముక్కలంతా కూడా మనకి సాఫ్ట్గా అయిపోయి మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో చూసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఈ మసాలాలన్నీ యాడ్ చేసి కింద మాడనివ్వకుండా 1 నిమిషం పాటు ఇవంతా చక్కగా ఫ్రై అయ్యేటట్టు కలిపేసుకున్నాము. 1 నిమిషం పాటు చక్కగా కలిపేసుకోవాలి. కింద అనేది మాడకూడదు. అప్పటి వరకు బాగా కలుపుకుందాము. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేస్తున్నానండి. కాచిన వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను. కాచిన వాటర్ని యాడ్ చేయడం వల్ల మనకి కర్రీ అనేది త్వరగా కుక్ అయిపోతుంది. దానికోసమని కాచిన వాటర్ని యాడ్ చేస్తున్నాను. త్వరగా అవ్వడానికి మీరు చల్ల వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సరిపడా వాటర్ యాడ్ చేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలండి. అప్పుడు గ్రేవీ అంతా బాగా కుక్ అయ్యి దగ్గర పడి చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పొటాటోస్ కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతాయి. ఈ పొటాటోస్ అంతా సాఫ్ట్గా కుక్ అయినాయి చూసారు కదా. ఇక్కడ ఒక 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇలా చక్కగా రెడీ అయిపోతే ఈ కర్రీని మనము వేడి వేడిగా రైస్లోకి లేదా చపాతీ, పూరి, పుల్కా ఇలాంటి వాటిలోకి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.